హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇదైతే ఫెస్టివల్ కి ముందు రోజు అండి బ్లాగ్. సో పిల్లలకైతే స్కూల్ ఉంది. చాలా డేస్ తర్వాత పిల్లలైతే స్కూల్ కి వెళ్తున్నారు. నాకు తెలిసి ఒక 15 డేస్ అయిపోయింది. ఇంక ఒక్క రోజు వెళ్తే కూడా మళ్ళీ 2 డేస్ హాలిడేస్, ఎందుకంటే ఫెస్టివల్ సండే కదా. సో అందుకని వాళ్ళకి ఏంటంటే లంచ్ బాక్స్ లో నేను లెమన్ రైస్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ బాక్స్ కి వచ్చేసి వాటర్ మిలన్ అయితే పెట్టాను. ఇంకా వాళ్ళు అడిగిందే కదా పెట్టాలి, నేనైతే అడుగుతానండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు పెడితే ఖచ్చితంగా తినకుండా బాక్స్ అయితే తీసుకొస్తారు. సో ఇంక వాళ్ళు బ్రేక్ అయితే వాటర్ మిలన్ అడిగారు, అందుకని కట్ చేసి పెట్టేశాను. లెమన్ రైస్ గౌతమ్ తినడు, కానీ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవునానా అంటే ఓకే అన్నాడు. సో అలా హెల్ప్ చేశాడనమాట నాకు. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ కూడా నేను దోస పిండి రెడీగా ఉంది ఫ్రిడ్జ్ లో. సో దోశలు అయితే వేసి పెట్టేశాను. ఇంకా చట్నీ నేను బిఫోర్ డే చేశాను కదండి, టమాటో చట్నీ, పండుమిర్చి టమాటో పచ్చడి. అది అంత స్పైసీగా ఏం లేదు, టమాటోలు వేయడం వల్ల కొంచెం స్పైసీనెస్ తగ్గిపోయింది. సో అదే వేసి పెట్టేశాను. పిల్లలు కూడా తింటున్నారు అనమాట. ఇంకా అది హెల్ప్ అయింది నాకు. సో అంత బిజీగా లేకుండా కొంచెం ఈజీగా నేను మొత్తం అంతా పెట్టేసుకున్నాను. లెమన్ రైస్ ఈజీగా చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ కూడా ఫ్రూట్ పెట్టేసాను కాబట్టి ఇంక వాళ్ళనైతే రెడీ చేసి పంపించేశాను. ఈ మధ్య అసలు ఫెస్టివల్స్ అంటే భయమేస్తుందండి. క్లీనింగ్ చేయలేక, ఒంట్లో ఓపిక లేక అసలు నిజంగా అండి క్లీనింగ్ అంటే భయమేసేస్తుంది అసలు. ఇంటి వరకైతే అసలు ఎప్పుడెప్పుడు ఏది క్లీన్ చేసుకుందామా, ఏది ఆర్గనైజ్డ్ గా పెట్టుకుందామా అని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. అంటే అంత ఇష్టం. ఇప్పుడేంటంటే బాబోయ్! భయమేస్తుందనమాట. క్లీనింగ్ అంటేనే అసలు చేయలేకపోతున్నాను. అంటే మొన్నే కదండీ క్లీన్ చేశాను మొత్తం వరలక్ష్మి వ్రతానికి ముందు. సో మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్ వచ్చింది కదా, వినాయక చవితి. ఇంకా అలా అని మనం అలా పెట్టుకోను లేము. వన్స్ మనకి అలవాటయిపోతే మనం ఇంక అదే కదా కంటిన్యూ చేస్తాము. అన్నీ క్లీన్ గా చేసుకున్నాకే పూజ చేసుకోగలము. సో ఎంత ఒప్పుకున్నా లేకపోయినా గానీ పనులైతే తప్పవు. ఇంకా వీళ్ళ స్కూల్‌కి వెళ్ళిపోగానే ఇంక పనులన్నీ స్టార్ట్ చేయాలని ముందుగా రాసి పెట్టుకున్నాను, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని చెప్పి. ఇంకా పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ రాసి పెట్టేసుకున్నాను. అంటే ఒకటి ఉంటే ఇంకోటి మర్చిపోతూ ఉంటాను. సో అలా మర్చిపోకుండా ఉండడానికి నేనైతే మొత్తం అన్ని లిస్ట్ ఔట్ చేసుకున్నాను. ఇంకా అవైతే మా వారికి ఇచ్చేసాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళు వెళ్ళంగానే ఫస్ట్ అయితే నేను ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఎలా అంటే నార్మల్‌గా వీక్ ఒక్కసారైనా కూడా నేను ఈ కబోర్డ్స్, ఇంకా రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు డోర్స్ వెనకాతల, పైన బూజులేమైనా కనిపిస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఒకటేసారి క్లీన్ చేయాలంటే అది చాలా పెద్ద పనై కూర్చుంటుంది. ఎందుకంటే మొన్న నేను ఫేస్ చేశాను. సో నాకిప్పుడు ఏం అర్థమైందంటే ఏ రోజుది ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉండి వీక్ వన్స్ ఏమో మనం ఇలా కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు ఇల్లు నీట్ గా అనిపిస్తుంది. ఇంకా నేను కూడా వీక్ ట్వైస్ అయితే మాప్ పెడతానండి. ఈ రోజైతే కొంచెం డబల్ పని అయిందనే చెప్పాలండి. ఎందుకంటే కొత్త చీపిరనమాట. ఓపెన్ చేయగానే దానికి చాలా డస్ట్ వస్తుంది. పైగా బయటంతా కాసేపు దులిపాను. అంతా పోతుందేమో పొట్టంతా గూడా. అసలేం బాలేదు. మళ్ళీ ఇంట్లో తుడిచేటప్పుడు వస్తూనే ఉంది. సో నాకు 5 నిమిషాల్లో అయిపోయేది గూడా 10 నిమిషాలు పట్టిందనమాట. డబుల్ టైమ్ అంటే 2 టైమ్స్ మళ్ళీ క్లీన్ చేస్తూ ఉన్నాను అలాగా. అలా అప్పుడప్పుడు అంతేనండి. మనం ఎంత వీక్‌గా ఉన్నాము, పని త్వరగా చేసుకుందాము అనిపించినా కూడా మనకి అది ఇంకా ఎక్కువ సేపు పడుతుందనమాట. విసుగొస్తుంది. ఎందుకు పెట్టుకున్నామా అని చెప్పేసి. ఇంకా ఎలా అయినా ఈవినింగ్ లోపు నా పనంతా కూడా కంప్లీట్ చేసుకోకపోతే మళ్ళీ పిల్లలొస్తే నాకు ఇబ్బందయిపోతుంది. అందుకనే నా ఎనర్జీని కొంచెం పెంచుకోవడం కోసం బ్లూటూత్‌లో అయితే నేను సాంగ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సాంగ్స్ వింటూ నెమ్మదిగా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే లేట్ అవుతుంది, ఇక్కడే టైం వేస్ట్ చేస్తున్నానని నాకు అనిపించినా కూడా దాన్ని ఆలోచించకుండా మనం నెమ్మదిగా నీట్‌గా పని జేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి మ్యూజిక్ అయితే హెల్ప్ చేస్తుందండి. ఒక 10 మినిట్స్‌కి కంప్లీట్‌గా రూమ్ అంతా క్లీన్ చేసేసానండి. ఇప్పుడు నెక్స్ట్ రూమ్‌కొచ్చాను. ఇంకా బెడ్ షీట్ నేను బిఫోర్ డేనే చేంజ్ చేశాననమాట. ఇంక ఈరోజు ఏం చేంజ్ చేయడం లేదు. నాకు 2 డేస్‌కి ఒకసారి నేను బెడ్ షీట్‌ని చేంజ్ చేసేస్తానండి. ఈ హాబిట్ వల్లే నేను బెడ్ షీట్స్ అన్నీ కూడా పాడు చేసేసానండి. నాకొక హాబిట్ ఏంటంటే కొత్త బెడ్ షీట్స్ ఉంటే అవి వాడేయాలనమాట. రోజుకొక డిఫరెంట్‌గా చూడడం నాకు చాలా ఇష్టం. సో అవి కొత్తవి వాడేస్తూ ఉంటాను. 2 డేస్ ఇది ఇంకోటి వేసేసి అలా అన్నీ వాష్ చేయడం వల్ల త్వరగా అన్నీ చితికిపోతాయన్నమాట.
ఎంత మంచి క్వాలిటీ అయినా కూడా మనకు కొంచెమైనా కూడా మిషన్ లో వేయగానే ఖచ్చితంగా క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అలా అయితే పాడు చేస్తూ ఉంటాను, మా వారు నన్ను తిడుతూనే ఉంటారు. సో ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మనం బిఫోర్ డేనే మనం పండగ వచ్చేటప్పుడు మన పనులను ఎలా మేనేజ్ చేసుకుంటే మనం పండగ రోజు చాలా సింపుల్ గా, అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మన వర్క్ అనేది కంప్లీట్ చేసుకోగలము అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నానండి. సో బిఫోర్ డేనే మనం క్లీన్ చేసుకోవాల్సినవి క్లీన్ చేసేసుకొని, మనం ఏ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని, ఇంకా ప్రసాదాలకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుని, మనం నెక్స్ట్ డే త్వరగా లేస్తే మన వర్క్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో అది షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మన టైంని ఎలా మేనేజ్ చేసుకుంటే మన వర్క్ కంప్లీట్ అవుతుంది త్వరగా అని చెప్పేసి. యాక్చువల్ గా నేనైతే 1 వీక్ బిఫోర్ ప్లాన్ చేస్తానండి. అంటే పూజకి ఏమేమి కావాలి, అసలు మనకి ఎలాంటి ప్రసాదాలు మనం చేస్తాము, అందులో వాటికి మనకి ఏం అవసరం అవుతాయి, ఇంట్లో గ్రాసరీస్ ఏం నిండుకున్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను నేను. ఆ రోజు కంగారు పడడం కంటే కూడా బిఫోర్ డే మనం అన్ని ఆలోచించుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట మన వర్క్. అందుకని నేను 1 వీక్ ముందే గ్రాసరీస్ అన్ని కూడా కావాల్సిన తెప్పించేసుకుంటానండి నేను. మనకి ఏం కావాలో అన్ని కూడా ఒక పేపర్ మీద రాసుకుంటే మనకి ఇంకా మన వర్క్ ఈజీ అవుతుంది. అప్పుడు మనకి ఉన్నవి మనం టిక్ చేసుకొని, లేనివి మనం రౌండ్ అప్ చేసుకుంటే మనకి అప్పుడు అర్థం అవుతుంది ఏం ఉన్నాయి ఏం లేవు అని చెప్పేసి ఈజీ అవుతుంది మన వర్క్. ఇప్పుడు నేనైతే ఇంకా మాప్ పెట్టేసుకుంటున్నానండి. ఎప్పుడైనా మాప్ పెట్టేటప్పుడు ఈ వాటర్ లో అయితే కొంచెం కల్లుప్పు ఇంకా పసుపు అయితే వేసుకొని మనం మాప్ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఎప్పుడైనా మీకు బాగా డిస్టర్బెన్సెస్ గా ఉన్నాయి, ఇంట్లో చికాగ్గా ఉంది అనుకుంటే సాంబ్రాణి వేసుకుంటే ఇల్లు మొత్తం కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాక ఒక్క చిన్న ధూప్ స్టిక్ వెలిగించుకున్నా చాలండి, ఎంత పాజిటివ్ గా ఉంటుందో ఇల్లు మొత్తం. సో ఇది మాత్రం ట్రై చేయండి, నాకు బాగా నచ్చింది అనమాట ఈ హ్యాబిట్. అందుకే నేను ఎప్పుడైనా ఇల్లు అది క్లీన్ చేసుకున్నా, లేదంటే ఈవినింగ్ టైంలో కూడా నేను ధూప్ స్టిక్స్ అవి వెలిగిస్తూ ఉంటాను. ఆ స్మెల్ అంతా కూడా ఒక మంచి పాజిటివిటీని ఇస్తుంది నాకు బాగా అనిపిస్తుంది అనమాట. మనం అనుకోవచ్చు అవి చిన్న చిన్న చేంజెస్ కదా అని చెప్పి, కానీ ఆ చిన్న చిన్న చేంజెస్ వల్లే మనం చాలా హ్యాపీగా ఉంటాము. నేనైతే కొన్ని విషయాలు చాలా పర్టికులర్ గా ఉంటానండి. ఒకటి, బెడ్ అస్సలు నలగకూడదు. నెక్స్ట్ ఇల్లు మొత్తం నీట్ గా ఉండాలి, అసలు డస్ట్ అనేది కనిపించకూడదు. ఎంత అంటే బద్ధకంగా ఉన్నా కూడా నేను ఏది తిని చాక్లెట్స్ తిన్నా కవర్లు ఖచ్చితంగా లేచెల్లి డస్ట్బిన్ లోనే వేస్తానండి, కింద అయితే పడేయను. ఇంకా కాఫీ ఏమైనా తాగి ఆ గ్లాసెస్ అన్ని కింద పెట్టడం అలా అస్సలు చేయను, తీసుకెళ్లి సింక్ దగ్గర పెడతాను. ఇంకొక విషయం ఏంటంటే డస్ట్బిన్ నాకు అసలు వెట్ గా ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి. డస్ట్బిన్ లోపల ఖచ్చితంగా కవర్ అయితే మెయింటైన్ చేస్తాను, ఆ కవర్ లోనే వేస్తాను. నాకు డస్ట్బిన్ నీట్ గా మెయింటైన్ చేయడం చాలా ఇష్టం. ఇలా కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, అవైతే నాకు ఎక్కువ అంటే హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట అలా మెయింటైన్ చేయడం వల్ల. ఎప్పటికప్పుడు డస్ట్ క్లీన్ చేసుకుంటూ, టేబుల్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుంటూ, స్టవ్ కూడా నేను డేకి ట్వైస్ క్లీన్ చేస్తానండి, అలా అలవాటు అయిపోయింది. నేను మెయిన్ ఎక్కువగా వీక్ గా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే చేసిన పనిని 2 సార్లు చేయడం వల్లే. పిల్లలు ఉండేటప్పుడు మనం క్లీన్ గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేనేం చేస్తానంటే వాళ్ళు ఆడుతూ అన్ని పడేస్తూ ఉంటే కూడా నేను మళ్ళీ వాళ్ళ వెనకాతలే వెళ్తూ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా వాళ్ళ ఆట అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవడం, ఇలా అయితే డబుల్ పని చేసుకుంటూ ఉంటాను అలా తిరుగుతూ. సో మెయిన్ అదే, అలా చూస్తూ ఉండలేనండి. అదే నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పడేశారు కదా కాసేపు ఆగి క్లీన్ చేసుకుందాం అని కూడా ఉండదు నాకు. వెంటనే క్లీన్ అయిపోవాలి, లేకపోతే నా మైండ్ అంతా అటే ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను వాటర్ తో అయితే వాష్ చేయడం లేదండి, ఎందుకంటే ఇక్కడ కబోర్డ్స్ కి కొంచెం హోల్స్ లా ఉన్నాయి ఎడ్జెస్ లో. ఇక్కడ వాటర్ తో క్లీన్ చేస్తుంటే కిందకి అన్ని వెళ్ళిపోయి సామాన్లన్నీ కూడా తడిచిపోతున్నాయి అనమాట, కింద కబోర్డ్ లో ఉన్న సామాన్లన్నీ కూడా. సో అందుకని వెట్ క్లాత్ తోనే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. సో స్టవ్ అయితే నీట్ గా క్లీన్ చేసేసాను. ముగ్గు అయితే వేసుకుంటానండి. నాకు ఈ బ్లాక్ గచ్చిపోయిన వైట్ చాక్ పిస్తామని ముగ్గు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే ముగ్గు వేసుకుని అలా చూసుకుంటూ ఉంటాను అటు ఇటు తిరుగుతూ, అంత ఇష్టం నాకు. ఈ పనికి నాకు అంత పెద్ద టైం పట్టలేదండి. ఇల్లు ఊడ్చి మాప్ పెట్టి స్టవ్ కడగడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. కానీ మెయిన్ టైం అంతా తీసుకున్నంత మాత్రం ఫుడ్ సామాన్లేనండి. అసలు నిజంగా
పూజ సామాన్లు క్లీన్ చేయాలంటే ఏడుపు వచ్చేస్తుందండి అసలు నిజంగా. సిల్వర్ సామాన్లన్నీ లాస్ట్ టైం ఏం చేశానో చెప్పాను కదా మీకు. ఆ లిక్విడ్ ని యూజ్ చేయడం వల్ల అవి ఏంటంటే సరిగ్గా వెంటనే క్లీన్ చేయకపోవడం వల్ల మొత్తం అన్ని కలర్ చేంజ్ అయిపోయినాయి అని చెప్పాను కదా. సో ఈసారి దగ్గరుండి ప్రతి వస్తువు వెంటనే క్లీన్ చేసుకుండడం వల్ల ఆ ఇత్తడి సామాన్లు అన్ని ఎంత తోమినా తెల్లగా రావడం లేదు. సో విసిగిచ్చాయండి దేవుడి సామాన్లు మాత్రం ఈసారి. ఇంకా అవన్నీ కూర్చొని క్లీన్ చేసుకున్నాను మొత్తం. ఇంకా మాక్సిమం టైం అంతా కూడా అవి క్లీన్ చేయడానికే అయిపోయింది. నేను అన్నం తినేసరికల్లా 2:30 అయిపోయిందండి. 2:30 భోంచేసాను. ఇంకా పిల్లలు ఒకటి స్కూల్కి వెళ్ళి తీసుకురావాలని చెప్పేసి ఇంకా నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అప్పుడు దాకా కొంచెం ఎండగా ఉండిందండి. కరెక్ట్ గా నేను స్కూల్కి వెళ్ళే టైంకి వర్షం స్టార్ట్ అయిపోయిందండి. నిజంగా భయం వేసింది. చాలా పెద్ద గాలి వాన వచ్చేసింది. నాకు పక్కన ఆగాలో తెలీదు. ఇంకా స్కూల్‌కి వెళ్ళాలో అర్థం కాలేదు. పిల్లలు ఏంటంటే కొంచెం లేట్‌గా వచ్చినా ఏడుపు మొహం పెట్టేస్తున్నారు. అమ్మ ఏంటి నువ్వు లేట్‌గా వచ్చావు అంటున్నారు. సరే అని చెప్పి నేను కొంచెం త్వరగా వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా ఎగ్జాక్ట్‌గా 3:30కి అయితే వాళ్ళని వదులుతారనమాట. నేను ఆ టైం కల్లా అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఆ రోజైతే వాన పడిందండి. పెద్ద వర్షం పడింది. లక్ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చే టైంకి వర్షం అంతా ఆగిపోయిందనమాట. అది లక్. ఇంక ఈ పూజ సామాన్లన్నీ క్లీన్ చేయడానికి నాకు 2 అవర్స్ పట్టిందండి. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నీట్ గా క్లాత్ తో క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నైట్ పడుకునే ముందు రేపు నైవేద్యాలకి ఏమేమి కావాలో అవన్నీ కూడా నానబెట్టుకున్నాను. ఇంకా బూర్లు అయితే చేస్తున్నాను కదా దానికోసం బియ్యం, పప్పు, ఇంకా వచ్చేసి శనగపప్పు, ఇంకా కొమ్ము శనగలు, వడల కోసం మినపప్పు, ఇంకేంటంటే బియ్యం నేను మార్నింగే నానబెట్టేసి నైట్ పడుకునే ముందు బియ్యం పిండి అయితే చేసుకున్నానండి. మనం కుడుములు, ఉండ్రాళ్ళు చేస్తాం కదా స్వామికి. సో ఆ పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మిక్సీలో అయితే మిక్సీ చేసేసుకొని తడి బియ్యంని పిండి చేసుకున్నాను. దీనైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటాయి కుడుములు, ఉండ్రాళ్ళు. ఇదండి వీడియో. ఇలా అయితే మేనేజ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.